మూవీలో ఫ్యామిలీ అందరు కలుస్తారు. అట్లనే వీళ్ళు ముగ్గురు ఒక ఫ్యామిలీ అందరు కలిసి ఒక దగ్గర కలుస్తారు ఒక చిన్న ఇదిలో. కలిసిన తర్వాత రాముడు ఎన్ని ఉన్నాడంటే ఆయన గుర్తొస్తుంది. అప్పుడు అరే మన డాడీ డబ్బులు ఇచ్చిందంటే అవును ఏం చేసినామంటే ఉన్నాయి ట్రక్ పెట్టెలు ఉన్నాయి ఉరుకుతాడు. ట్రక్ పెట్టెలకి తీస్తాడు. 50 నోట్లు అట్లనే ఉన్నాయి. ఎంతంటే ఇంత పెద్ద నోట్లు 100 రూపాయలు అప్పుడు ఇంత పెద్దలు ఉన్నాయి. ఆ 100 రూపాయలు 5,000 ఇప్పుడు చెప్తుందా ఒక్కటన్నా 5,000 ఏమైపోయింది? జీరో అయిపోయింది. జీరో. తర్వాత కృష్ణుడు ఏం చేసిండు? లగ్జరీస్ అప్పుడు అంటే ఇప్పుడు BMW ఎట్లా లగ్జరీస్ కార్ తీసుకున్నాడు. ఆ కారు కొన్ని రోజులు ఎంజాయ్ చేసినాడు, 10 ఏళ్ళు 20 ఏళ్ళు తిరిగినాడు. తర్వాత అదేమైపోయింది? ఎక్స్పైర్ అయిపోయింది. మూలకి పెట్టినాడు, షెటర్ వేసినాడు. నీకు ఏం చేసినారు? 5,000 కారు ఉన్న 5 అక్కడ ఉంది. ఆ దగ్గర పోయి చూస్తే తుప్పు పట్టిపోయింది. తుప్పు పట్టి పనికి రాకుండా అయిపోయింది. సరే దానికి ఒక అతన్ని పిలిచి చేస్తే దానికి ఇప్పుడు కూడా 5,000 వచ్చింది. పాపం తూకం ఇస్తే 5,000 వచ్చింది. గుడ్. తర్వాత నువ్వేం చేసినావు బలరాం అంటే నేను 5,000తో 200 ఎకరాలు కొన్నా. 200 acres. ఇవాళ ఒక ఎకరం మినిమము ₹1,00,00,000 అంటే ఇవాళ వాల్యూ అవుతుంది. మినిమం ₹1,00,00,000. 200 కోట్లు. రిచ్ పర్సన్ పూర్ పర్సన్? రిచెస్ట్ పర్సన్. అంటే దానికి కారణం ఏంది? ల్యాండ్. ప్రతి ఒక్కరు కూడా మినిమం ప్లాట్ తీసుకోవాలి. మినిమం మన దగ్గర ఎంత ఉంటే అంత. మనం అందరం రియల్ ఎస్టేట్ లో ఉన్నాం. ఎవరికైనా కూడా ల్యాండ్ ఇప్పిస్తే వాళ్ళని కోటీశ్వరం చేస్తున్నాం భవిష్యత్తులో. మనం తీసుకుంటే మనం కూడా ఖచ్చితంగా కోటీశ్వరులమే. ఇది అర్థమైన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఇది మనం చెప్పాలి. కస్టమర్స్ కి చాలా మందికి తెలియదు. సో అందరికీ చెప్పండి, భవిష్యత్తు కోటీశ్వరులు చేయండి. అదంతా మన చేతిలోనే ఉంది. ఉందా? నమ్మే వాళ్ళు మాత్రమే చేతిలో ఉంటుంది. సూపర్ సూపర్, వెరీ గుడ్ వెరీ గుడ్. సో మనం నమ్ముదాము, ధైర్యంగా అమ్ముదాము. ఎందుకు ధైర్యంగా అమ్మాలి తెలుసా? లీగాలిటీస్ 100% ఉన్నాయా? డెవలప్మెంట్స్ విలేజ్ కి దగ్గరలో ఉన్నాయా? హైవేస్ కి రోడ్ కనెక్టివిటీ ఉందా? సిటీ బస్ వెళ్ళే ప్రాంతంలో మన సైట్స్ ఉన్నాయా? ఉన్నాయా? మళ్ళీ భయం ఎందుకు? తొడగొట్టమ్మచ్చి ఆ బాలకృష్ణ లెక్క అమ్ముదామా? సో నైస్, వెరీ గుడ్ ఫ్రెండ్స్. నాకు అవకాశం ఇచ్చిన రియల్ విజన్ సంస్థకి, మన చైర్మన్ సార్ గౌడపతి గారికి, అదేవిధంగా మన మేనేజింగ్ డైరెక్టర్ డైనమిక్ డైరెక్టర్ కృష్ణ గారికి, స్వాతి మేడం గారికి, మనకి ఇక్కడ ఎవరైతే పిలిచారో మన లీడర్స్, టీమ్ లీడర్స్ వాళ్ళకి, మీకు అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా, నా కుటుంబ సభ్యులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.